గణేశాయ నమః. శ్రీ సరస్వతి నమః. శ్రీ గురుభ్యో నమః. మిత్రులారా, వాల్మీకి మహర్షి రచించిన శ్రీమద్ రామాయణం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం ఆ బాల అయోధ్య అరణ్య కిష్కింద యుద్ధకాండాలు పూర్తి చేసాం. ఖైరు హార్తి होता 5 मिनट में. చివరిదైన ఉత్తరకాండలో కూడా మనం చివరిలో ఉన్నాం. చివరి సర్గలు 111వ సర్గలు 21వ శ్లోకం వరకు చెప్పుకున్నాం. ఈరోజును మిగతా శ్లోకాలు పూర్తి చేసి రామాయణం ఒక విడత ముగిస్తున్నాం అన్నమాట. ముందుగా వాల్మీకి మహర్షిని ప్రార్థన చేసుకుందాం. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీశమక్షంతారాం వందే లంకా భయంకరం. సదా నింబవృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథ్. సమర్థగురు సాయినాథ్ మహారాజ్ की जय. यस्त्रिदं रघुनाथस्य चरितं सकलं पठेत् सोऽसुक्षये विष्णुलोकं गच्छेच्चेव न संशयः. पिता पितामहस्तस्य तथैव प्रपितामहः तत्पिता तत्पिता चैव विष्णुं यान्ति न संशयः. ఈ రామచరితాన్ని చదివేవాడు తప్పనిసరిగా మరణానంతరం విష్ణులోకాన్ని పొందుతాడు. అంతేకాదు, ఈ రామాయణం పూర్తిగా సంపూర్ణంగా చదివినవాడు వాడి యొక్క తండ్రి, తాత, ముత్తాత తండ్రి, అతని తండ్రి కూడా విష్ణులోకానికి పొందుతాడు. ఇందులో సంశయం లేదని చెప్తున్నాడు వాల్మీకి మహర్షి. చతుర్వర్గ ప్రదం నిత్యం చరితం రాఘవస్యదు తస్మాద్యత్నవతా నిత్యం శ్రోతవ్యం పరమం సదా. శృణ్వన్ రామాయణం భజ్యాయ పాదం పదమేవ వా సయాతి బ్రాహ్మణ స్థానం బ్రహ్మణా పూజ్యతే సదా. ఈ రాముడి యొక్క చరితము చదివిన వాళ్ళకి ధర్మార్థ కామ మోక్షాలనే 4 పురుషార్థాలు కూడాను వాళ్ళు పొందుతారు. వాళ్ళు నిత్యం ప్రయత్నశీలురై ప్రతిరోజు కూడా ఈ రామాయణాన్ని చదువుతూ ఉండాలి. ప్రతివాడు కూడాను రామాయణంలోని ఒక్క శ్లోకం కానీ లేదా అందులో ఒక్క పాదం కానీ భక్తితో వినేవాడు కూడా సత్యలోకం పొందుతాడు. బ్రహ్మలోకాన్ని సత్యలోకం అంటారు. వాడు ఎవరు? నిత్యం ఒక శ్లోకం కానీ ఒక పాదం కానీ చదివేవాడు బ్రహ్మలోకం చేరి బ్రహ్మచేత పూజింపబడతాడు అని చెప్పాడు వాల్మీకి మహర్షి. చూడండి, ఏవమే తత్పురావృత్తం ఆఖ్యానం భద్రమస్తు ప్రవ్యాహరత విశ్రబ్ధం బలం విష్ణు ప్రవర్ధత. ఈ విధంగా పూర్వం జరిగిన ఇతిహాసం అంటే దాన్నే అంటారు. ఇది ఇలా జరిగింది అని అర్థం. ఇతిహాసం అంటే నిజంగా జరిగిన ఈ ఆఖ్యానం చదివేవారికి, వినేవారికి, స్మరించేవారికి మంగళమగుగా కానీ మంగళాశాసనం పలుకుతున్నాడు వాల్మీకి మహర్షి. అలానే ఆ శ్రీ మహావిష్ణు యొక్క బలం కూడా వృద్ధి పొందుగాక. ఈ చార్షే శ్రీమద్ రామాయణే యుద్ధకాండే 11,000 सर्ग. कृष्णार्पणमस्तु. साई कृष्णार्पणमस्तु.